ఒక డ్రింక్ బాటిల్ తయారు చేయడానికి నిజంగా ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? కేవలం 30 నుంచి 35 రూపాయలు మాత్రమే. కానీ అదే డ్రింక్ బాటిల్ మనం ఒక కస్టమర్గా డ్రింక్ బాటిల్ కొనే టైంకి అది 100 రూపాయలుగా మారిపోతుంది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఈ మధ్యలో ఉన్న అదనపు 65 రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయి? అడ్వర్టైజ్మెంట్స్, డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్, రీటైలర్స్కి వెళ్తున్నాయి. ట్రెడిషనల్ మార్కెటింగ్లో సమస్య ఏంటో తెలుసా? నిజంగా కష్టపడేవాడికి కాదు, మధ్యలో ఉన్న వాళ్లకే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ని చూడండి. ఇక్కడ కస్టమర్ నేరుగా కంపెనీతో కనెక్ట్ అవుతాడు. మధ్యవర్తులకు చోటే ఉండదు. ముందు అడ్వర్టైజ్మెంట్స్ పేరుతో వెళ్లిన ఆ 65% డబ్బు ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్లో పనిచేసే మనలాంటి సాధారణ ప్రజలకు ఇన్కమ్ పంచబడుతుంది. అందుకే డైరెక్ట్ సెల్లింగ్ అంటే కేవలం ఒక ఉత్పత్తిని అమ్మడం కాదు, ఒక వ్యవస్థను నిర్మించడం, ఒక భవిష్యత్తును నిర్మించడం. ఇదే నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క అసలు శక్తి.